నమస్తే, వెల్కమ్ టు మార్నింగ్ మ్యాగజైన్లో ముందుగా హెడ్లైన్ చూద్దాం. దేశవ్యాప్తంగా మొదలైన క్రిస్మస్ వేడుకలు, విద్యుత్ కాంతుల్లో మెరిసిపోతున్న చర్చిలు. కడప జిల్లాలో సీఎం జగన్ టూర్, కాసేపట్లో సిఎస్ఐ చర్చిలో ప్రార్థనలు. ఐఏఎస్లు అధికారులు జోడెద్దుల్లో పనిచేయాలి, కలెక్టర్ల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి. పదేళ్లలో 50 లక్షల సంపద సృష్టించాం, శ్వేతపత్రాలు తప్పుల తడకన్న కేటీఆర్. తెలంగాణలో జిల్లాలకు ఇన్ఛార్జీలు 10 మంది మంత్రులు నియమిస్తూ ఉత్తర్వులు. దేశంలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు, అంతకంతకు పెరుగుతున్న చలిగాలులు. రైట్కి డీటెయిల్స్ చూస్తే మెదక్ సిఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ప్రారంభమయ్యాయి. మొదటి ఆరాధనతో వేడుకలను బిషప్ కె పద్మారావు ప్రారంభించారు. దైవ సందేశం అందించి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలో పాల్గొంటున్నారు. క్రిస్మస్ సందర్భంగా మెదక్ చర్చి విద్యుత్ కాంతులతో విరజిల్లుతోంది. ఈ సందర్భంగా సిఎస్ఐ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 2023 సంవత్సరాల క్రితం దేవుడైన యెహోవా సర్వలోక ప్రజలను ప్రేమించి తన ఏకైక కుమారుడు యేసుక్రీస్తును నరావతారిగా ఈ భూమి మీదికి పంపించిన శుభదినం డిసెంబర్ 25వ తారీఖున యేసుక్రీస్తు జన్మించుండగా సర్వ ప్రజలకు పాప విమోచకుడు, సర్వోన్నతుడు, సర్వశక్తి గల దేవుడు ఆయన మనల్ని ప్రేమించి ఈ భూమి మీదకి వచ్చి తన చేతులను చాచి తన కౌగిట్లోనికి మనల్ని ఆహ్వానిస్తూ ఉండగా ఈ క్రిస్మస్ దినమున సర్వ ప్రజలు దేవుని మందిరంలోనికి వచ్చి ఆరాధన చేసి దేవుని ఆశీర్వాదాలు పొందవలసిందిగా నేను కోరుకుంటూ, సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 2023 సంవత్సరాల క్రితం దేవుడైన యెహోవా సర్వలోక ప్రజలను ప్రేమించి తన ఏకైక కుమారుడు యేసుక్రీస్తును నరావతారిగా ఈ భూమి మీదికి పంపించిన శుభదినం డిసెంబర్ 25వ తారీఖున యేసుక్రీస్తు జన్మించుండగా సర్వ ప్రజలకు పాప విమోచకుడు, సర్వోన్నతుడు, సర్వశక్తి గల దేవుడు ఆయన మనల్ని ప్రేమించి ఈ భూమి మీదకి వచ్చి తన చేతులను చాచి తన కౌగిట్లోనికి మనల్ని ఆహ్వానిస్తూ ఉండగా ఈ క్రిస్మస్ దినమున సర్వ ప్రజలు దేవుని మందిరంలోనికి వచ్చి ఆరాధన చేసి దేవుని ఆశీర్వాదాలు పొందవలసిందిగా నేను కోరుకుంటూ, సహోదరి సహోదరులారా, తెలంగాణ వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు అమ్మరాన్ని అంటాయి. యేసుక్రీస్తు జన్మదినం సందర్భంగా ప్రతి ఏడాది క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా చర్చిల దగ్గర సందడి నెలకొంది. ప్రత్యేక ప్రార్థనలో యేసుక్రీస్తును స్మరించుకుంటున్నారు క్రిస్టియన్లు. కరుణ, సహనం, త్యాగ గుణాలతో అందరికీ ఆదర్శంగా నిలిచారు యేసుక్రీస్తు. ప్రపంచానికి శాంతి సందేశాన్ని అందించిన కరుణామయుడిగా అందరి గుండెల్లో నిలిచిపోయారు. ఈ సందర్భంగా క్రిస్టియన్ సోదరులు ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలను జరుపుకుంటున్నారు.
తెలంగాణ వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు అంబరాన్ని అంటాయి. యేసుక్రీస్తు జన్మదినం సందర్భంగా ప్రతి ఏడాది క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా చర్చిల దగ్గర సందడి నెలకొంది. ప్రత్యేక ప్రార్థనలతో యేసుక్రీస్తును స్మరించుకుంటున్నారు క్రిస్టియన్లు. కరుణ, సహనం, త్యాగ గుణాలతో అందరికీ ఆదర్శంగా నిలిచారు యేసుక్రీస్తు. ప్రపంచానికి శాంతి సందేశాన్ని అందించిన కరుణామయుడిగా అందరి గుండెల్లో నిలిచిపోయారు. ఈ సందర్భంగా క్రిస్టియన్ సోదరులు ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలను జరుపుకుంటున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్ అందిస్తారు. రాజు, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, క్రిస్టియన్ సోదరులు ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఎలా జరుపుకుంటున్నారు? దీనిపైన అప్డేట్స్ ఏంటి? రైట్ సోని, ప్రస్తుతం మనం ఒక చర్చిలో ఉన్నాం, సికింద్రాబాద్ చర్చిలో ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి. క్రైస్తవులందరూ చర్చికి చేరుకొని కూడా ప్రత్యేక ప్రార్థనలు చేస్తూ క్రిస్మస్ అనగానే గుర్తుకు వచ్చేది జీసస్ పుట్టినరోజు, యేసుక్రీస్తు పుట్టినరోజు పర్వదినాన్ని ప్రత్యేక ప్రార్థనలతో సెలబ్రేట్ చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఇక్కడ దీపాలు వెలిగించి, క్యాండిల్స్ లైట్ మధ్య దీపాలు వెలిగించి ఈ యొక్క వేడుకలను అయితే చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈరోజు పూర్తి స్థాయిలో అంటే యేసుక్రీస్తు ప్రపంచానికి శాంతి, ప్రేమ, కరుణ లాంటివి ప్రసరించారు. ఆయన అడుగుజాడల్లో నడిచేందుకు కూడా ప్రత్యేకంగా ఈ సంవత్సరం పాటు కూడా ప్రత్యేకంగా ఆయన ప్రేమ కరుణాలు తమపై ఉండాలంటూ కూడా ప్రార్థనలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది క్రిస్టియన్స్ ఉన్నారు, వారితో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి ప్రార్థనలు చేస్తారు, ఏంటి ఇవాళ స్పెషల్ ఏంటి? చాలా బాగుంటుంది. ఇవాళ చాలా అంటే చాలా బాగుంటుంది. పండగ దినం బాగా ఉంటుంది. యేసు ప్రభు పుట్టినరోజు చాలా బాగా అంటే చాలా ఉంటుంది. అందరికీ మంచి కూరాలని కోరుకుంటాడు. ఓకే, ఏమేం చేస్తారు? మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏమేం చేస్తారు మీరు? ఇంకా బట్టలు, ఇంకా పూజ అది చేసుకుంటూ ఉంటాం. అట్లా ప్రేయర్ చేసుకుంటా అవి చూసుకుంటూ ఉంటాం అంతే. ఎక్కడి నుంచి వస్తున్నారు మేము? తార్నాక ఇది మెట్టు కూడా అంటారు దీన్ని. అట్లా తార్నాక నుంచి వస్తుంది. ఇంకా ఈ రోజు సంబంధించి స్పెషల్గా అంటే ఎవ్రీ సండే చేసుకునే ప్రార్థనలు కాకుండా ఈరోజు స్పెషల్గా ఇంకేమైనా చేస్తారా? కొంచెం స్పెషల్ చేస్తారు ఇవాళ. ఎక్కడైనా ఇంట్లల్లో అయినా ఎక్కడైనా సండే మామూలుగా ఉంటుంది, ఇది కొంచెం బాగుంటుంది ఇవాళ చేసుకుంటే. అట్లా అంటే క్రిస్మస్ అనగానే ప్రత్యేకంగా సంవత్సరానికి ఒకసారి వచ్చేటటువంటి పండుగగా భావిస్తూ ఉంటారు. క్రిస్మస్ రోజు ప్రత్యేకంగా చిన్నపిల్లలకు బట్టలతో పాటు ఒక క్రిస్మస్ ట్రీని ఏర్పాటు చేశారు. చర్చి ఆవరణలో 8 ఫీట్ల క్రిస్మస్ ట్రీని ఏర్పాటు చేయడంతో పాటు ప్రత్యేకంగా ప్రార్థనలు చేస్తూ జీసస్ని ప్రార్థిస్తూ ఉంటారు. అంతేకాకుండా ముఖ్యంగా మనం చర్చి లోపలికి వెళ్ళి గమనిస్తే అయితే వచ్చిన వారందరూ ప్రార్థనలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇక్కడ విద్యుత్ దీపాలతో ఎంతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా జీసస్ని ప్రత్యేక ప్రార్థనతో స్మరిస్తూ ప్రత్యేక పూజను రంగురంగులు పూలతో కూడా ఇక్కడ అలంకరించినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా క్రిస్మస్ ట్రీని ఏర్పాటు చేయడంతో పాటు మేరీ మాత అలాగే జీసస్ జన్మించినటువంటి
ప్రాంతమైనటువంటి బేత్లెహేంలో ఈసారి ఎటువంటి వేడుకలు నిర్వహించడం లేదు. అది కొంత బాధగా ఉంది అనేది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా అక్కడ హమాస్ అలాగే ఇజ్రాయెల్ యుద్ధం నడుస్తున్న కారణంగా అక్కడ ఎటువంటి ప్రత్యేక వేడుకలు కూడా జరగడం లేదు. అంటే ప్రతి క్రిస్మస్కు వివిధ దేశాల నుంచి కూడా ఫాస్టర్లు అక్కడికి చేరుకొని ఎంతో ఘనంగా వేడుకలు నిర్వహించుకున్నటువంటి బేత్లెహేంలో ఇప్పుడు దీనంగా కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అది కొంత జీర్ణించుకోలేనటువంటి అంశమే అయినప్పటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా జీసస్ జన్మస్థలంలో కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ యొక్క క్రిస్మస్ వేడుకలు నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉంది అని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మరికొందరితో మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? నా గోల్. ఓకే, అంటే క్రిస్మస్కి ఏమేం చేస్తారు, ఎటువంటి ప్రార్థనలు చేస్తారు? అది ప్రార్థన అంటే డైలీ మనం ఎట్లా చేసుకుంటాం అట్లనే చేశాను. అండ్ స్పెషల్గా క్రిస్మస్కి ఇట్స్ ప్రేజింగ్ వన్ అబౌట్ దట్ ఈస్ బోర్న్ టుడే, వీఆర్ హ్యాపీ అబౌట్ ఇట్. అంటే ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఈరోజు క్రిస్మస్ అందరూ సెలబ్రేట్ చేసుకుంటారు, ప్రపంచం మొత్తం సెలబ్రేట్ చేసుకున్నారు, అయితే బేత్లెహేంలో మాత్రం వేడుకలు జరగట్లేదు. అంటే నాకు అర్థం కాలేదు. జీసస్ జన్మించిన స్థలంలో మాత్రం అక్కడ యుద్ధం నడుస్తూ ఉంది, అక్కడ వేడుకలు చేసుకోవడం లేదు. దీన్ని ఎట్లా చూస్తారు, ఏంటి? అది ఇట్స్ జస్ట్ దట్ ఇట్స్ అ కోఇన్సిడెన్స్ దట్ ఇట్స్ హ్యాపెనింగ్. ఇఫ్ నాట్ దే టు వుడ్ హావ్ బీన్ సెలబ్రేటింగ్ ఇట్. ఇట్స్ అ సాడ్ థింగ్ దట్ ఇట్ ఈస్ నాట్ బీన్ సెలబ్రేటెడ్ దేర్. ఇట్స్ అ సాడ్ థింగ్ దట్ ఆ టైంలో అట్లా అవుతుంది అక్కడ వాళ్ళకి. అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు? ప్రార్థనలు ఉంటాయి, అనంతరం ఇంకేమైనా చేస్తారా? ఏముంటుంది, ఇంటికి వెళ్ళినాక ఏమైనా స్పెషల్ వండుతాము, అందరు చుట్టాలు వస్తారు, సో అలా సెలబ్రేట్ చేసుకుంటాము. అంటే కొత్త బట్టలు తెచ్చుకోవడము, చిన్నపిల్లలకి అటు శాంటా డ్రెస్ కొనించడము అలాంటివి ఏమైనా ఉంటాయి? గిఫ్ట్స్ ఉంటాయి కదా, గిఫ్ట్స్ ఇస్తాం పిల్లలకి. ఇది ప్రధానంగా జీసస్ జన్మదినం సందర్భంగా కేకులు పంచడం, గిఫ్టులు పంచడంతో పాటు రిలేటివ్స్ని అందరినీ ఇంటికి పిలుచుకొని కూడా ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకోవడము, స్పెషల్ వంటకాలను కూడా చేసుకోవడం అనేది జరుగుతుంది. అయితే జన్మించిన అంటే యేసుక్రీస్తు జన్మించిన ఆ యొక్క ఘట్టాన్ని మొత్తాన్ని పిల్లలకు తెలియపేలా కూడా ప్రార్థనలు చేస్తారు. అలాగే ఆ యొక్క చరిత్రను మొత్తం కూడా వారికి తెలియజేసేలా ఒక ప్రత్యేకమైనటువంటి ఆకర్షణీయంగా చరిత్ర తెలిసే విధంగా కూడా ఏర్పాట్లు చేయడం అనేది కూడా జరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. సోని. ఏపీ సీఎం జగన్ మూడో రోజు కడప జిల్లా పర్యటన కొనసాగుతుంది. కాసేపట్లో పులివెందులలోని సిఎస్ఐ చర్చ్లో క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొంటారు. ఆయనతో పాటు జగన్ కుటుంబ సభ్యులు కూడా పాల్గొంటారు. అనంతరం ఆయన తాడేపల్లి బయలుదేరుతున్నారు. సికింద్రాబాద్ సెయింట్ మేరీస్ వెసిలికల్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. బిషప్ పూలే ఆంటోనీ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. రంగురంగుల విద్యుత్ దీపాలంకరణతో చర్చి పరిసర ప్రాంతం ప్రత్యేక శోభను సంతరించుకుంది. యేసుక్రీస్తు పట్ల భక్తిభావంతో ఉంటూ పరులను ప్రేమించాలంటూ ప్రార్థనలు సాగాయి. ప్రజల కష్టసుఖాలలో పాలు పంచుకున్న వారు పరలోకానికి చేరుకుంటారన్నారు బిషప్ పూలే ఆంటోనీ. విశ్వాసంతో ప్రభువును నమ్మిన వారికి పరిపూర్ణమైన ఆశీర్వాదాలు అందుతాయని స్పష్టం చేశారు. In heaven,
who lives and reigns with you in the unity of the Holy Spirit, one God, forever and ever. In heaven, who lives. ఏపీలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని చర్చిలో పెద్ద ఎత్తున ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. రంగురంగుల దీపాలతో అలంకరించిన విద్యుత్ కాంతులతో చర్చిలు శోభాయమానంగా వెలిగిపోతున్నాయి. లోకరక్షకుడు జన్మదినం సందర్భంగా క్రిస్మస్ వేడుకలు విశాఖలో ఘనంగా జరుపుకుంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. క్రిస్మస్ శుభాకాంక్షలు. రాష్ట్రం వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఎంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. అయితే విశాఖలో ప్రతి చర్చిల్లో కూడా చర్చిలు పూర్తిగా కూడా ఈ యొక్క క్రాంతులతో పాటు రంగురంగుల క్రాంతులతో పాటు మొత్తం సందడిగా మారింది. ఏదైతే ప్రార్థనలు ప్రతి చర్చిల్లో రోమన్ క్యాథలిక్ ప్రతి చర్చిల్లో కూడా ఘనంగా ప్రార్థనలు అయితే ప్రారంభమయ్యాయి. అయితే ఇదే నేపథ్యంలో విశాఖపట్నం శాంతావంతుని చర్చిలో కూడా అర్ధరాత్రి పూట్ల యొక్క యేసుక్రీస్తు జన్మించిన సందర్భంగా కూడా క్రిస్మస్ వేడుకలు అయితే చాలా భక్తి శ్రద్ధలతో కూడా ఎట్లాగైనా సరే ఈ యొక్క యేసుక్రీస్తు యొక్క భూమి మీదకి వచ్చిన కాడి నుంచి కూడా మా యొక్క కష్టాలన్నీ నెరవేర్చారంటూ కూడా ఎంతో భక్తితో నమ్ముతారు ఈ యొక్క క్రిస్టియన్స్ అందరూ. అట్లాగే ఈ యొక్క క్రిస్మస్ వేడుకలు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు అయితే చేస్తారు. దీని మీద మాట్లాడడానికి ఫాదర్ మనతో పాటు ఉన్నారు. ఫాదర్ గారు చెప్పండి, అసలు ఈ యొక్క క్రిస్మస్ వేడుకలు ఎలా చేస్తున్నారు? ప్రతి సంవత్సరం కూడా యావత్ ప్రపంచం అంతా కూడా జరుపుకునేటటువంటి అతి పెద్ద పండుగలలో క్రిస్మస్ పండుగ ఒకటి. అయితే ముఖ్యంగా కథోలిక సహోదరి సహోదరులందరూ కూడా క్రిస్మస్ పండుగను జరుపుకునేటటువంటి వాతావరణం ఏ విధంగా ప్రారంభమైంది అంటే, ప్రపంచాన్ని ప్రేమించినటువంటి దేవుడు సృష్టికర్తగా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి జనులందరినీ కూడా కాపాడాలి, రక్షించాలి అని తప్పుడు మార్గంలో వెళ్ళిపోతున్నటువంటి వారిని తనే దగ్గరకు వచ్చి వారిని ఊరటను కలిగించాలని, తద్వారా వారందరూ కూడా తన యొక్క ప్రేమను తెలుసుకొని తనతో పాటు ఏకమైపోతారు అనేటువంటి వాస్తవాన్ని ప్రపంచానికి ఎరిగించడం కోసం సాక్షాత్తు దేవుడే మానవ రూపాన్ని ధరించి ఈ యొక్క లోకానికి వచ్చి మానవుల మధ్యన జన్మించి మానవులతో జీవించి మానవులందరికీ కూడా పరలోక భాగ్యము అనేటువంటి దాన్ని ప్రసాదించారు అనేటువంటి సత్యాన్ని నమ్మి క్రీస్తు ప్రభు రూపంలో దేవుడి యొక్క లోకానికి వచ్చారని ఆయన పేరిట సంబరాలుగా చేసుకున్నటువంటి పండగే క్రిస్మస్ పండుగ. అందరికీ హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. చెప్పండి, అసలు పూర్తిగా ఈ యొక్క విశాఖపట్నంలో క్రిస్మస్ వేడుకలు ఎంతో ఘనంగా నెరవేర్చారు. దీన్ని ఎట్లా విశాఖపట్నంలో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ చర్చ్, సెయింట్ ఆంథనీ చర్చ్, వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ చర్చ్ అండ్ సెంట్రలైజ్డ్, అంటే దగ్గరలో అందరికీ అందుబాటులో ఉన్న చర్చ్, పురాతనమైంది. ఈ యొక్క సాంప్రదాయం క్రిస్మస్ సీజన్లో ఎక్కువ మంది ఇక్కడికి వస్తూ ఉంటుంటారు. ప్రజలందరూ కూడా ఆ బాలయేసుని ఆరాధించుకోవటానికి వస్తుంటుంటారు. అది మాత్రం కాకుండా ఈ సంవత్సరం ఈ చర్చి కట్టి 50 సంవత్సరాలు పూర్తయింది. ఇదొక మహదా ఆనందం మాకు. ఇంతమంది ఈ సెంటర్లో ఈరోజు ఇక్కడ క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకోవడం ప్రజలందరికీ కూడా ఎంతో సంతోషం. ఏదైనా విశాఖపట్నంలో క్రిస్మస్ వేడుకలు అనేది చాలా ఘనంగా నెరవేరుస్తున్నారు. ఏదైతే విశాఖపట్నం పూర్తిగా కూడా ఏదైతే యొక్క క్రిస్టియన్కి సంబంధించిన చర్చెస్ ఉన్నాయో, యేసుక్రీస్తు పుట్టినరోజు సందర్భంగా కూడా క్రిస్మస్ వేడుకలు అయితే ఎంతో భక్తి శ్రద్ధలతో కూడా ప్రార్థనలు నెరవేరుస్తున్నారు. కెమెరామెన్ శివతో ప్రదీప్, విశాఖ నుంచి స్వతంత్ర. సూర్యాపేట జిల్లా మఠంపల్లి చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకలో నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. 100 ఏళ్ల చరిత్ర గల ఈ చారిత్రక చర్చి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు మంత్రి ఉత్తమ్. గతంలో మంత్రిగా ఉన్న సమయంలో క్రిస్టియన్ కమ్యూనిటీ భవనాన్ని నిర్మించిన విషయాన్ని గుర్తు చేస్తూ నియోజకవర్గంలోని క్రైస్తవుల అభివృద్ధికి తన కృషి నిరంతరం సాగుతోందన్నారు. ఇవి మార్నింగ్ మ్యాగజైన్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.